బీజేపీలోకి చేరికలు, డేట్ ఫిక్స్ చేసిన మల్లన్న, నిన్న మొన్నటిదాకా ప్రతిపక్షమే లేదు అనుకున్న టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతో గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి తరువాత రాష్ట్రంలో టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతుంది అన్న విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, అసమర్థ పాలన తీరు కావచ్చు, ఉద్యమకారులకు అన్యాయం కావచ్చు, ఇలా చాలా విషయాలలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఈటెల రాజేందర్ రాజీనామా, హుజూరాబాద్ ఓటమి తరువాత టీఆర్ఎస్ క్యాంప్లో భయం పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా టీఆర్ఎస్ కు ఓటమి భయాన్ని చూపించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలతో చర్చించి దాదాపు డేట్ ఖరారు చేశారు ఆయన. మల్లన్న అరెస్టు వెనుకాల రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ పార్టీ అండతో గులాబీ బాస్ ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. తీన్మార్ మల్లన్న 7వ తేదీన కాషాయ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని గలమెత్తిన ఉద్యోగ సంఘాల నాయకుడు సిహెచ్ విఠల్ బీజేపీలోకి వెళ్తున్నారు. విద్యార్థి దశ నుండి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన ఆయన మొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ఆయన్ను తెలంగాణ విఠల్ గా పిలుస్తుంటారు. టిఆర్ఎస్ స్థాపించడానికి ముందు నుండే ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వంలో ఉద్యమాలు చేశారు విఠల్. ఇప్పుడు వీరిద్దరి చేరికతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.